నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం. కామారెడ్డి జిల్లా బన్స్వాడ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ 79వ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదినం సందర్భంగా బన్స్వాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కాసుల రోహిత్, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి అయినా గానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేలాది మంది ఆశా వర్కర్లు కోటి డిఎంఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయల జీతం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ వెంటనే అమలు చేయాలని, ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. Go. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ వేలాది మందిగా ఆశాలు మెమోరాండం ఇవ్వడానికి ఇలా హైదరాబాద్ వచ్చినారు. మెమోరాండాన్ని ఇప్పించకుండా ఈ పోలీసులు అక్రమంగా మమ్మల్ని ఆశాలని అరెస్టు చేస్తూ ఉన్నారు. మగ పోలీసు వాళ్ళు ఆశాలని ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటా వాళ్ళని గుంజుకపోయి ఇలా అరెస్టు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పేసి కోరడం తప్ప నువ్వు 18,000 రూపాయల జీతం ఆశాలకు పెంచుతున్నానని మేనిఫెస్టోలో చెప్పలేదా? ఎందుకు మరి నువ్వు ఇయ్యలేదు? అది అమలు చేయకుండా పండుగలకు సిగ్గు లేకుండా ఏ రకంగా నువ్వు సంవత్సరం పండుగలు చేసుకున్నావు? అందుకనే ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆశాలకు 18,000 ఇచ్చే వరకు, నీ మేనిఫెస్టోని మీరు అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఆశాలకు బీఆర్టీయూ అండగా ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం, నిన్ను వదిలేదే లేదు అని చెప్పేసి చెప్తున్నాం. ఆశాల కన్నిటిలో
నీ ప్రభుత్వం కొట్టుకుపోద్ది అని చెప్పేసి కూడా ఇవాళ చెప్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు ఆశా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినా ఇప్పటి వరకు పాత జీతాలే సక్రమంగా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం అసెంబ్లీలోనైనా చర్చించి మాకు జీతాలు ఇవ్వమని చెప్పేసి రోజు కమిషనర్ ఆఫీస్కు మెమోరాండం ఇవ్వడానికి వేలాది మంది వస్తే పోలీసు వాళ్ళు గతంలో ఎప్పుడు లేనటువంటి పద్ధతుల్లో హరాస్మెంట్ చేసి 18,000 వేతనాన్ని ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మాస్ మెమోరాండం ఇవ్వడానికి ఇవాళ కమిషనరేట్కి ఆశాలందరూ వచ్చారు. డిఆర్టీయూ నాయకత్వం పోలీసు వాళ్ళు కనీస మెమోరాండాన్ని కూడా ఇవ్వనియకుండా అక్రమంగా బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. మన ఆశాలందరినీ కూడా మగ పోలీసు వాళ్ళతోటి ఇష్టం వచ్చినట్టు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని కొట్టుకుంటా ఇవాళ అరెస్ట్ చేయడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీకి తగింది. మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ ఆశాలు నిన్ను బొందబెట్టేదాకా వదలరు. నువ్వు మాట ఇచ్చినావు 18,000 రూపాయల జీతాలు ఇస్తామని చెప్పేసి. కానీ ఏమైంది నీ మాట? ఓ పక్కన సంవత్సరం గడిచిపోయిందని పండుగలు చేసుకుంటున్నావు. నువ్వు పండుగలు చేసుకుంటే ఆశాలు ఏడుస్తున్నారు. ఆ ఏడుపుని చెప్పడానికి వస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తావా? చూద్దాం. రాబోయే కాలంలో ఇదే మహిళల కన్నీటి దాంట్లో నువ్వు కొట్టుకొని పోతామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ నువ్వు అరెస్ట్ మనం అందరం అరెస్ట్ అయితే అక్కడికి కేసీఆర్ ఉంటారు. కొంతమంది వచ్చిండ్రు. నిలబడండి. లేపండి 18,000 జీతాన్ని వెంటనే 18,000 జీతాన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన వేతనాన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో 18,000 వేతనాన్ని వెంటనే చాలా ఐక్యత. ఆశా వర్కర్లు తమకు న్యాయమైన జీతాలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిండ్రు. సంవత్సరం అయిపోయింది. ఇచ్చే పాత జీతాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నెలకు కరెక్ట్ టైంకు శాలరీస్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందే అనేక ఆందోళనలు చేసిరు, మెమోరాండాలు ఇచ్చిరు. విసిగి వేసారి ఆశా వాళ్ళంతా కూడా కార్యకర్తలుగా దాదాపు 1,000-2,000 మంది మాస్ మెమోరాండం ఏనిక కమిషనర్ దగ్గరికి వస్తే మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి వివిధ పద్ధతుల్లో పోలీసు వాళ్ళు హరాస్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సీఎం గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. వీళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా కానీ పోలీసు వ్యవస్థ ద్వారా తీసుకెళ్లాలి. 18,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి సంవత్సరం అయినా ఇవ్వట్లే. వాళ్ళ ఆందోళన ఆక్రోశంతో వచ్చి ఈరోజు కోటిలో కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చిండ్రు. ఇక్కడ పరిష్కారం కాకపోతే నేరుగా అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తప్ప వెనుకడు వేసేటటువంటి పరిస్థితే లేదు. సానుకూలంగా సమస్య పరిష్కరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటే మరి పోలీసు వాళ్ళని రెచ్చగొట్టి ఇంతకుముందు ఎప్పుడు కూడా గత అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటాల్లో ఉన్నాము, పార్టీలో పనిచేస్తున్నాము, కార్మిక ఉద్యోగుల కోసం పనిచేస్తున్నాం. కానీ ఇంత దారుణంగా పోలీసు వాళ్ళు వ్యవహరించేటటువంటి పరిస్థితి ఎన్నో లేదు. ఇప్పుడు దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారము 18,000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి డిఎంవి కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు అసెంబ్లీ వద్ద ధర్నా చేయడానికి వెళ్తూ ఉండగా ఆశా వర్కర్లను బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు 18,000 వెంటనే అమలు చేయాలని అన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ మమ్మల్ని పిలిచి మాట్లాడి సానుకూలంగా వ్యవహరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు, పురుగుల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించి అక్రమ అరెస్టు చేయటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ తీరుపై ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆశా వర్కర్ పోలీసు వాళ్ళే పనిచేసిర్రు. ఇలా పబ్లిక్ దేశం అంతా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆశా పోలీసు వాళ్ళే తెలుసా. ఇట్లా ఆశా వర్కరు ఇట్లా సంసారం చేసే భార్య కూడా ఆ కేసు దగ్గరకు వచ్చి ఇట్లా మందులు ఇవ్వాలి. ఆశా వర్కర్ పని చేసింది, ఆశా వర్కర్ టాబ్లెట్ ఇచ్చింది. ఇప్పటికీ ఆశా ప్రతి 24 hours ఆశా డ్యూటీ చేస్తుంది. ఆశా వర్కర్ బీపీ షుగర్ టాబ్లెట్ ఇస్తుంది, డెలివరీకి తీసుకుపోతుంది, ప్రతి పని చేస్తుంది 24 hours. ఒక్క డెలివరీ కేసు పోయిందంటే 2 రోజులు 3 రోజులు కానీ అరెస్ట్ చేయించారు, కొట్టిపించారు. మా ప్రాణాలను ఎంత నిర్దాక్షంగా రోడ్ల మీద దిగజార తీసారు అంతకింత అనుభవిస్తారు సార్. సార్ మేము ఇలా చెప్పి మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చినాం. మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మేము ధర్నాకు రాలే, ఒకరు దోపిడీ చేయలే, ఒకరు ఇల్లు దోసకు రాలే. ఇలా ఏ కేసు పెడతామో పెట్టించు, కానీ మేనిఫెస్టోలో ఉన్న 18,000 జీతం అమలు కావాలి, మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఆ రెండు అయ్యేంత వరకు ఆశ ఏంది, ఆశ తడాకేందో చూపిస్తాం. ఇలా మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టిపించినామో అంతకంత మేము తీర్చుకుంటాం. ఇది ఎంత వరకు చేస్తుందో ఏం చేస్తుందో ప్రతి విలేజ్ కి వచ్చి అడగండి. మీరు సార్ సంవత్సరం అవుతుంది మీరు డ్యూటీకి ఎక్కి సీఎం గా ఏం చేసారు సార్? ప్రజలకు ఏం చేసారు? మా ఆశాలకు ఏం చేసారు? మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. ఏ వినతి పత్రాలకు మీరు పలికిరు చెప్పండి. అదే కేసీఆర్ సార్ వచ్చిన 4 నెలలకే పిలిచిండు. అమ్మ మీ ప్రాబ్లం ఏందని అడిగిండు. సార్ మాకు ఈ ప్రాబ్లాలు ఉన్నాయని చెప్పినాము. చెప్తే అమ్మ నేను గంత కాదు గింత, మీకు 6,000 జీతం ఫిక్స్ చేస్తున్నా అన్నాడు. ఫిక్స్ చేసిండు. వచ్చే నెల వాడు అమ్మ మీరు మళ్ళీ రోడ్డుకి ఎక్కొద్దు, మీరు రోడ్ల మీద కూర్చోవద్దు, అంగన్వాడీలకు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో మిమ్మల్ని తీసుకోవద్దు అన్నాడు. సార్ మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుకి ఎక్కలేము. ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుకి ఎక్కలేము. ఏ పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయలే. సార్ రేవంత్ రెడ్డి సార్ ఇవాళ నీ పోలీసు వాళ్ళతో మమ్మల్ని అరెస్ట్ చేయించినావు. ఆశ అంటే ఏందో తనక చూపిస్తాం బిడ్డ. ఇప్పుడు ఇక నీ ఇంటికే వస్తాం. జూబ్లీహిల్స్ బోరబండ నియోజకవర్గం రామత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రామత్ నగర్ బోరబండ పరిధిలోని నాయకులు ఏర్పాటు చేసిన కేకును కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, బాబా పసీదుద్దీన్ మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వ్యక్తిగా సోనియా గాంధీ ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారన్నారు. తెలంగాణ చరిత్రలో సోనియాకి ఓ ప్రత్యేకత ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెక్లెస్ రోడ్లోని తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా భారీ ఎత్తున మహిళలు బయలుదేరారు.
జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ అనాలి. చెప్పండి, జై సోనియమ్మ నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం. చేతులు తినబెట్టి తినండి సార్, తినండి. ఓకే. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి వెళ్తున్నాం. మనం సెక్రటరీకి వెళ్తున్నాం. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year అయిన సందర్భంలో 1 సంవత్సర కాలంలో అది చేసిన కార్యక్రమాలతో పాటు ఈరోజు అక్కడ మీటింగ్ ఉంటుంది. ఓకేనా అమ్మా? సోనియా గాంధీ బర్త్డే కూడా మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ బర్త్డే కాబట్టి ఆ సందర్భంగా థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా రాజంపేట గ్రామంలో సర్వే నెంబర్ 577లో 11 ఎకరాల 4 గుంటల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బస్వాపూర్ గ్రామానికి చెందిన వేముల మహేందర్, వేముల గంగారం, వేముల రాజయ్య అన్నారు. రాజంపేట గ్రామ శివారులో సర్వే నెంబర్ 577లో 11 ఎకరాల 4 గుంటల భూమి 1978-79 సంవత్సరంల నుండి మా తాత ముత్తాతల పేర్లపైన ఉండేదని 2014-15 సంవత్సరంలో మా గ్రామానికి చెందిన కాటిపల్లి ఎల్లారెడ్డి, హనుమారెడ్డి, లక్ష్మి, వెంకట్రెడ్డి అక్రమంగా వారి పేర్లపైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ విషయంపైన కామారెడ్డి ఎమ్మెల్యే ఎల్లారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. పాహానీలో వేముల అంటే ఎస్సీల కిందికి వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. వారు వేముల కాటిపల్లి వెంకట్రెడ్డి, హనుమారెడ్డి, లక్ష్మి, ఎల్లారెడ్డి పేర్లతో పాహానీలోకి పేర్లను మార్చుకొని తర్వాత వారిపైన మొత్తం 11 ఎకరాల 4 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. గత అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి వారిపైన రిజిస్ట్రేషన్ చేశారని, దయచేసి మాకు న్యాయం చేయాలని కోరారు. రెడ్డిసి వేయించుకోరు, అక్రమంగా వేయించుకోండు. ఎట్లా అంటే మామూలు అది మా ల్యాండ్ ఉన్నది కాబట్టి మామూలు తెలియక పట్టించుకోక వాళ్ళు చేయించుకోరు. కాటిపల్లి వెంకటరెడ్డి, హన్మారెడ్డి, లక్ష్మి, వెంకరెడ్డి ఈ 4 మా వేములని వాడుకొని చేసుకోరు. వాళ్ళ వేరు వస్తుంది, మారు వేరు రెడ్డిస్ కాబట్టి కాటిపల్లి వస్తాయి, మాయం ఎస్సీ కాబట్టి వేములు వస్తాయి. మా పేరు వాడుకొని వాళ్ళు భూమి అక్రమంగా చేసుకోరు. స్పందించగలరని కోరుచున్నాను. జిల్లా కలెక్టర్ గాని, మదనమోహన్ ఎమ్మెల్యే గాని, వెంకటరమణ గాని 577 వేముల బస్వయ్య, సన్న భూమయ్య. మేము ఎస్సీలము. మా తాత వేముల బస్వయ్య, సన్న భూమయ్య 577 సర్వే నెంబర్ల మా భూమి ఉండే 11 ఎకరాల 4 గుంటల భూమి. ఆ భూమిని ఈ అక్రమంగా 1978 నుంచి కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి హన్మారెడ్డి, కాటిపల్లి లక్ష్మి, కాటిపల్లి వెంకటరెడ్డి వీళ్ళు 4 కలిసి మా భూమిని అక్రమంగా 11 ఎకరాల 4 గుంటల భూమిని 1978 నుంచి 95 మధ్య అక్రమంగా ఆ మధ్య ఉన్న భూమిని తర్వాత అక్రమంగా చేసుకున్నారు. దయచేసి వెంకటరెడ్డి, కాటిపల్లి హన్మారెడ్డి ఇట్లా ఉండాలి. కానీ మా వేముల మా మార్వేరును వాళ్ళు మార్చుకొని సర్నేమ్గా మార్చుకొని మా భూమిని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. హన్మారెడ్డి అని చెప్పేసి పెట్టుకున్నారు అక్రమంగా. వేముల లక్ష్మి అని పెట్టుకున్నారు, వేముల వెంకటరాములు అని పెట్టుకున్నారు. కానీ వాళ్ళ పేరు కాటిపల్లి వెంకటరెడ్డి ఉండాలి, కాటిపల్లి లక్ష్మి ఉండాలి, కాటిపల్లి హన్మారెడ్డి ఉండాలి, కాటిపల్లి ఎల్లారెడ్డి ఉండాలి. ఈ భూమిని అక్రమంగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మా భూమిని మా నియోజకవర్గం కామారెడ్డి, మన ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కానీ, కాటిపల్లి వెంకటరామారెడ్డి కానీ, కామారెడ్డి ఎమ్మెల్యే వీళ్ళు జిల్లాని స్పందించి మా భూమిని మాకు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూడాలని మేము ఆశిస్తున్నాం. ప్రభు రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం. మా దళితుల భూమి 11 ఎకరాల 4 గుంటలు పోయినందుకు మేము ఇప్పటికి కూడా బాధపడుతున్నాం. కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నాం. అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరుగుతున్నాం. మండలకు తిరుగుతూ కూడా మండలంలో కూడా వాళ్ళు ఏం పనులు చేస్తలేరు. వాళ్ళు అక్కడ పోయినా కానీ వాళ్ళు ఏదో పేరు చెప్పి బయటకు పంపిస్తున్నారు, వాళ్ళ మాట వింటున్నారు. మా భూమి అయ్యేటట్టు ప్రభుత్వం కానీ, మా మదన్ మోహన్ రావు కానీ,
వెంకటరామారెడ్డి కానీ వీళ్ళు మా భూమిని అయ్యేటట్టు కొంచెం స్పందించగలరని మేము కోరుకుంటున్నాం. కానీ మా భూమి మాకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మేము దేనికోసమైనా పోరాడతాం తప్ప మా భూమిని వదులుకునే ప్రసక్తే లేదు. ఎవరు వచ్చినా సరే వదిలిపెట్టే సమస్య లేదు. కాడీలు వాతడం కానీ, హద్దులు వాతడం కానీ అట్లాంటివి చేస్తున్నారు. చేసినా కానీ మేము వచ్చి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మేము మాట్లాడితే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము లేనప్పుడు వచ్చి కాడీలు వేయడం కానీ, కాయకులను పెట్టి అక్కడ హద్దులు వాతిపేయడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. ఎన్ని చేసినా మేము మాత్రం ఇక్కడ ఊరుకునే సమస్య మాత్రం లేదు. మా భూమి మాకే కావాలని మేము పోరాటం చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. నుంచి బలరం వేసినాయి, ఇంట్లో బలరం వేసినాయి. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఈ భూమిని. నేనే మా బలరం ఎత్తున్నాయి కదా అని అందరి బలరం వేసినాయి. ఒక్కలే కాదు, ఊళ్ళే సగం ఊరు బలరం వేసినాయి. కానీ ఈ కేసీఆర్ వచ్చిన మధ్యలో వాళ్ళు గులగుల చేసుకుని ఆయన మెల్లగా మామూలుగా కాదని పట్టా చేసుకున్నారు. ఇక వెంకటరెడ్డి సగము 5 ఎకరాలు అమ్ముకొని పోయిండట. అది కూడా వెనక్కి మాకు తెలిసింది. మేము కూడా అది తెలిసినాకనే మేము కేసు చేసినాము. ఉన్నారు 4 వాళ్ళే ఇంటోళ్ళు. కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి హనుమరెడ్డి, కాటిపల్లి రాజిరెడ్డి, కాటిపల్లి లక్ష్మి, కాటిపల్లి వెంకటరెడ్డి. ఇగో వీళ్ళు అందరు కలిసి మా భూమిని చేసుకున్నారు. అవందరి బలరం వేసినాయి. ఇంట్లో బలరం ఎత్తున్నాయని మేము సప్పుడుదాకా ఊకున్నాము. ఆ బలరం వేసుకుంటే ఈ బలరం వేయంగా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఆ కబ్జా చేసుకున్న సంగతి మాకు తెలియదు. మేము తెలియక మేము చదువుకోలేము, మాకు దిక్కు లేక కైకిలు చేసుకొని బతికినాం మేము. కానీ పోకపోతే కడిపోయినట్టే మరి ఇట చూస్తామంటే 4 పైసలు ఇద్దామంటే దగ్గర లేకపోయా. మరి వాళ్ళు పైసలు పెట్టిరా ఏం పెట్టిరా కబ్జా చేసుకున్నారు వాళ్ళు. మరి మా తన రూపాయి లేదు, ఇప్పటికైనా రూపాయి లేదు. మేము తిరుగుతున్నాం, కోర్టుకు తిరుగుతున్నాము. ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది, అవుతుంది. అప్పటి నుంచి తిరుగుతున్నాం కానీ ఓళ్ళు పట్టించుకోవడం లేదు. మండలం పోయినాం, కోర్టు 3 చుట్టూ తిరుగుతున్నాం. కోర్టుకు కూడా 5 సంవత్సరాలు అవుతుంది. కోర్టులో కేసు వేసి మేము 5 సంవత్సరాల కొల కుడతా అట్టనే ఆయన కుడతా మస్తు తిరుగుతుండు. ఏమి కాదని అంటుండు. ఆ కాగితాలు కూడా తీసుకొచ్చినాము. ఇక మరి అన్ని మా భూమి మాకు కావాలా. మేము తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, రామారెడ్డి, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, సీనియర్ నాయకులు భూమ్రెడ్డి, కౌన్సిలర్లు నజీరుద్దీన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధనన్న గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబన్న గారి సూచన మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని అమలు చేస్తూ కేంద్ర పార్లమెంట్లో ప్రకటించిన సందర్భంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే సెక్రటరియట్లో పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలెవరు కూడా హర్షిస్తలేరు. ఈ విగ్రహాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలు కూడా మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి
సూచికగా తెలంగాణ తల్లిని ఆ రోజు అన్ని వర్గాల ప్రజలు, కవులు, కళాకారులు, అదేవిధంగా మేధావుల సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రూపాంతరం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని మార్పు విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే సెక్రటరీలో పెట్టిరో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తొలగించి యథావిధిగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కనీసం సిగ్గుండాల సంబరాలు జరుపుకుంటున్నారు. సంబరాలు జరుపుకుంటూ ఏదైతే ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ మరియు బోనాలు, బతుకమ్మ అన్ని హంగులతో తయారు చేసి తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ ఆశాజ్యోతి అయిన తెలంగాణ తల్లి రూపును మార్చి మరి చెయ్యి గుర్తుపెట్టి మీ రాజకీయం కోసం, కాంగ్రెస్ రాజకీయం కోసం మరి చెయ్యి గుర్తుపెట్టి డూప్లికేట్ తెలంగాణ తల్లిని తయారు చేస్తున్నారు. ఇది దురదృష్టం. మీ రాజకీయ దివాలాకోరు తనానికి ఇది నిదర్శనము. రేవంత్ రెడ్డి ఈ విగ్రహంతోటే, మరి డూప్లికేట్ విగ్రహం తల్లితోటే మీ రాజకీయ దివాలాకోరుతనం బయటపడ్డది. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలు గమనించాలా. మీరు చేసే రాజకీయ దివాలాకోరుతనం మాటలు మీరు నమ్మకండి. ఇప్పుడైనా మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రాంత ప్రజలకు కోరుతున్నాం. జై తెలంగాణ. కలిపేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు మనము అనుమానించవలసింది. ఎందుకంటే చంద్రబాబు శిష్యుడు. అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు అభివృద్ధి చేస్తుంటే ఇతను ఇక్కడ తెలంగాణను దోచుకోవడానికి వచ్చిండ్రు. ఇలా ప్రతి టీఎస్ అనేది తీసి ప్రతిదీ దాన్ని కూడా మార్చిండు. ఈ రోజు కూడా తల్లి తెలంగాణ విగ్రహం ఏ విధంగా ఉండను ప్రజలను గుర్తించండి. ఒక కిరీటం లేదు. ఇవాళ కొత్త వాళ్ళు ఆంధ్ర ఇప్పుడు కాంగ్రెస్ తల్లి తిరిగే వాళ్ళు పెట్టుకున్నారు. ఒక అభయాస్తం పెట్టారు చేతి గుర్తు. అది బతుకమ్మను మార్పించారు. తర్వాత కిరీటం తీసేసారు. మళ్ళీ ఆ కళాకారుని ఎవడైతే ఉన్నాడో ఆంధ్రులకు ఇచ్చినట్టున్నాడు. ఆ శిల్పి కూడా మెడల కూడా ఆభరణం లేకుండా, ఒడ్డనం లేకుండా మన తెలంగాణ సంస్కృతిని ఆంధ్రకు తాకట్టు పెట్టే విధంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్. రాబోయే రోజుల్లో మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మా కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వస్తాము. ఖచ్చితంగా అది తల్లి తెలంగాణ మళ్ళీ స్థాపిస్తామని చెప్పేసి నీకు హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు ఎన్ని కుతంత్రాలు పడినా, కుట్రలు పడినా నువ్వు ఉండేది తక్కువ రోజులే. కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు లోపలిగా ఉండి ఇవన్నీ చేస్తున్నావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నువ్వు 2 లక్షల రుణము మాఫీ చేసిన 100% అన్నావు. ఎక్కడ చేసినావు దాన్ని ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఈ కామారెడ్డి గడ్డ నుంచే స్టార్ట్ అవుతుంది. లంబగొండ గారి ఆధ్వర్యంలో చాలా అవుతుంది అని చెప్పేసి తెలంగాణ గడ్డ, కామారెడ్డి అడ్డ మేము మా యొక్క సత్తా చూపిస్తాం. నీ సిగ్గు లేదు. కామారెడ్డిలో నువ్వు నిలబడ్డావు, ఓడిపోయినావు. కానీ నువ్వు కామారెడ్డి చేసింది ఏం లేదు, కాంగ్రెస్ నాయకులు చేసింది ఏం లేదు. ఇలా రుణమాఫీలు ఖచ్చితంగా నువ్వు అమలు చేయాలా. రైతు బంధు ఎగ్గొట్టావు, రైతు బీమా ఎగ్గొట్టావు. మళ్ళీ నేను చెప్పుకుంటా పోతే సిగ్గు, శరము, ఇజ్జతు కూడా మానం లేకుండా ఉన్నారు. కానీ దొంగ వాగ్దానంతో వచ్చిండ్రు. కాబట్టి కేసీఆర్ ను తట్టుకునే శక్తి ఎవరికి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.